ఈ నడుమ పార్ట్ 2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా, అసలు సెకండ్ పార్ట్కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ను వాడుకోవాలని సెకండ్ పార్ట్ ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్పలాగా ఉండవు కదా. మరి కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్కు వెళ్ళాలనుకుంటాం. ఒకే పార్ట్లో కథ చెప్పేస్తే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మొదటి పార్ట్ కూడా పెద్దగా హిట్ కావడం లేదు. దాంతో 2వ పార్ట్ వస్తుందో రాదో తెలియట్లేదు. రాబిన్ హుడ్, రామారావు, ఆన్ డ్యూటీ, హరిహర వీరమల్లు, కింగ్డమ్ ఈ మూవీస్ అన్నీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నవే. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకి కాదు, ఆయన కొడుకు మంచు విష్ణు కూడా ఊరట లభించింది. ఈ మధ్య ఈ విషయం వచ్చిన మంచి వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అయితే వీళ్ళకి లభించిన ఊరట మాత్రం 2019లోని ఎన్నికల కోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ఆందోళన నిర్వహించారు. దాంతో తండ్రి కొడుకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2019 మార్చి 22న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలను చేయాలంటూ మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ సహా శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థల సిబ్బంది నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆ నిరసనలో ఆంధ్రప్రదేశ్లోని ఒకటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు. అయితే అప్పటికే రాష్ట్రంలో ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా అప్పటి ఎన్నికల అధికారి హేమలతకు ఫిర్యాదు అందింది. మోహన్ బాబు అండ్ కో చేసిన ఆందోళన 4 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగించిందని కంప్లైంట్ చేశారు. దాంతో పోలీసులు మోహన్ బాబు, విష్ణుబాబుపై ఐపీసీ సెక్షన్ 290, 341, I71 Fతో పాటు సిఆర్పిసి 1861 సెక్షన్స్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనతో పాటు తన కుమారులపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేకుండకపోయింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోహన్ బాబు చేసిన అభ్యర్థనను నిరాకరించింది. దాంతో సినీ నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం మోహన్ బాబు, ఆయన కుమారుడు దాఖలు చేసిన అభ్యర్థనను సమర్థించింది. మంచు మోహన్ బాబు, ఆయన కుమారులపై చేసిన అభియోగాలు సరిపోవని స్పష్టం చేస్తూ మోహన్ బాబు, ఆయన కుమారులపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్యాష్ చేసింది సుప్రీంకోర్టు. యాక్టర్ సోను సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో కరోనా నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. హీరోలకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థులు, నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా సోను సూద్ సాయం చేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వందలాది మందికి ఏదో ఒక విధంగా సాయం అందిస్తున్నాడు. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. జూలై 30న ఆయన 52వ బర్త్డే ఉంది. ఈ సందర్భంగా మరో కీలక ప్రకటన చేశాడు. తన బర్త్డే సందర్భంగా 500 మంది వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. త్వరలోనే కంప్లీట్ డీటెయిల్స్ వెల్లడిస్తానని ఆయన అన్నారు. వృద్ధాశ్రమాలతో పాటు ఉచిత స్కూల్ ఏర్పాటు చేయాలన్నది తన కల అని వెల్లడించారు. ఆయన నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సోను ఇప్పటికే చాలా విషయాల్లో సాయం చేస్తున్నారు. కరోనా టైంలో ఎంతో మందిని వాళ్ళ సొంత ఊర్లకు తన ఖర్చులతో పంపించాడు. అప్పటి నుంచి నిరుద్యోగులకు, హెల్త్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలా చాలా రకాలుగా సాయం అందిస్తున్నాడు. ఆయన ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇలా రకరకాలుగా సాయం అందిస్తున్నారు సోను సూద్. భాగ్యశ్రీ బోర్సే నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్లో మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్లో గ్లామరస్ను ఆరబోసింది. కానీ ఏం లాభం? ఆరంభం ఆకట్టుకోలేకపోయింది. ఆ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే సరే, విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్తో వచ్చిన కింగ్డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో కాబట్టి ఖచ్చితంగా హిట్ పడుతుందేమో అని ఆశపడింది. ట్రైలర్తో అంచనాలు భారీగా ఉండటం వల్ల హిట్ గ్యారంటీ అనుకుంది. కానీ మిక్స్ టాక్ తెచ్చుకుంది. మూవీ 2 సినిమాల్లో భాగ్యశ్రీ పాత్రకు పెద్దగా స్కోప్ ఏమీ లేదు. కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్లు కనిపిస్తుంది. వస్తూనే 2 భారీ సినిమాల్లో ఛాన్సులు అందుకున్న అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇక 3వ సినిమా రామ్ పొత్తినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో చేస్తుంది.
ఆ మూవీతో ఎలాగైనా హిట్ కొడితే మంచి బ్రేక్ వస్తుంది, లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టాబట్ట సర్దుకుపోవాల్సిందే. అసలే సినిమాల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. హిట్ ఇచ్చిన హీరోయిన్కే అవకాశాలు వస్తాయి. హిట్ లేకపోతే మాత్రం హీరోయిన్ను ఎవరూ పట్టించుకోరు. ఎంత గ్లామర్ ఉన్నా వారిని పక్కకు పెట్టేస్తుంటారు. ఇప్పటికే చాలామంది గ్లామరస్ క్వీన్స్ అలా తప్పుకున్నవారే. మరి భాగ్యశ్రీని ఆంధ్ర కింగ్ ఒడ్డున పడేస్తాదా లేదా ముంచేస్తుందా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిందే. తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుందన్నమాట. హీరో ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరికీ చూపులు తన వైపు ఉండేలా చూసుకుంటుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్ 2 మొదటి పార్ట్ సర్దార్ నుంచి హిట్ కావడంతో రెండో పార్ట్ను తెరకెక్కిస్తున్నారు పిఎస్ మిత్రన్. రీసెంట్గానే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని దీంతో మూవీ కోసం పనిచేసిన స్టాఫ్ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు మేకర్స్. బంతి భోజనంలో అందరినీ కుర్చీలో కూర్చోబెట్టి మరీ హీరో కార్తీ స్వయంగా వడ్డించారు.